యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు మన హీరో? ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక హీరో కానీ హీరోయిన్ ఉండి ఉంటారు. వారే ఆ వ్యక్తికి ఆదర్శపాత్రుడు. మనం వారి వలె మన జీవిత విధానాన్ని మార్చుకుంటాము. వారిని చూడడం కానీ వారి మాటలు వినడం మనం ఇష్టపడతాం. ఆ వ్యక్తికి మన హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మన హీరో కోసం ఎవరైనా చెడుగా మాట్లాడితే మనకి ఎంతో కోపం వస్తుంది. ఆ హీరో మన జీవితాలను ఎంత ప్రభావితం చేస్తాడంటే ఆ వ్యక్తి కోసం ప్రాణాలు సైతం వదిలేయడానికి వెనుకాడం. ఆ హీరోకి మనం ఎవరం అనేది తెలియకపోయినా ఆయన కోసం రాత్రి పగలు కలలు కంటూ ఉంటాము. ఆ హీరో మన కోసం ఏమీ చేయకపోయినా వాని ప్రతిభ నలుమూలలా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాము. వారి కోసం ఎప్పుడూ మాట్లాడడానికి ఇష్టపడతాం. పూలదండలతో ఉన్న ఆ హీరోల పెద్ద బ్యానర్లు చూస్తున్నాము. అతి విచారకరమైన విషయం ఏమిటంటే మన క్రైస్తవులు కూడా ఈ హీరోలపై పిచ్చి అభిమానం కలిగి ఉండడం. ఆ హీరోలా నేను ఉంటే నా జీవితం కూడా వేరేగా ఉండేది అని అనుకుంటున్నాము. ఒక సామాన్య హీరో మన జీవిత హీరోనా? కొంతమంది క్రైస్తవులు తమ సువార్థికున్నే తమ హీరోగా భావిస్తున్నారు. వారి ప్రసంగాలు వినడం, వారిని చూడడం, వారిని కలవడం ఎంతో ఇష్టపడతారు. ప్రత్యేక కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలా చేయడం తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత వారికి ఇస్తున్నామని నా అభిప్రాయం. క్రమక్రమంగా వారు మన ఆరాధికులైపోతున్నారు. మన గృహం నందు ఎక్కువగా వారి క్యాలెండర్లు, ఇతర వస్తువులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనం వారి కోసం మాట్లాడుతాం. వీలైనంత వరకు క్రైస్తవ సోదరులు, సోదరీమణులను వారి ఇంటికి తీసుకుని వెళతాం. వారి గూర్చి మాట్లాడేంతగా మనం యేసయ్య కోసం కూడా మాట్లాడడం మన తోటి వారికి ఒక సెలబ్రిటీ హోదా మరియు ఆదర్శపాత్రుడిగా ఎందుకు చేస్తున్నాము? నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా? నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనము. మన దేవుడు అసూయపరుడు. ఒకసారి మనల్ని దేవునికి సమర్పించిన తర్వాత తనకంటే ఇతరులైన ఏ వస్తువునైనా మనం అధికంగా ప్రేమించడం ఇష్టపడడు. సువార్థికులను మన జీవిత ఆదర్శపాత్రుడుగా చేసుకుని దేవునికి గౌరవిస్తున్నామని, ఆరాధిస్తున్నామని భావించవచ్చు. కానీ దేవుడు అది అంగీకరించడు. వీరు కూడా మనవలే సామాన్య జనులు. దేవుడు తన రాజ్య విస్తరణ కోసం వారిని ఎలా ఉపయోగించుకున్నాడో అలాగే మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు. ఉన్న సమస్య అంతా ఒక్కటే, మనం దేవునికి సమర్పించుకోవడం లేదు, అంతే. ఎంతోమంది సువార్థికులు ఆదర్శపాత్రులుగా తయారవుతున్నారు. వారిని మన జీవితానికి ఆదర్శపాత్రుడిగా మనమే చేస్తున్నాము. వారి వద్ద ఉంటేనే ఎంతో గౌరవంగా భావిస్తున్నాము. దేవునితో కన్నా వీరితో ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడుతున్నాము. మనలో ఎంతమంది దేవునితో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాము? చాలాసార్లు దేవుని కంటే వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దేవుని సువార్థికులను నేను గౌరవిస్తాను, కానీ వారిని తమ జీవితంలో హీరోని చేయకండి. దేవుని వాక్యము ఇలా ఉంది: అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మార్కు సువార్త 13వ అధ్యాయము 6వ వచనము. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడే మన హీరో అయితే, మన గురువు అయితే, మన మార్గనిర్దేశకుడైతే పరిశుద్ధాత్మ మనల్ని నడిపించును. ఎందరో దేవుని సువార్థికులు వచ్చి బోధించి దేవుని గుడిలో పునర్జీవం తెచ్చిరి. చివరకు దేవుని సన్నిధిలో నిద్రించి ఆయన సన్నిధికి చేరుకున్నారు. మనిషిని కనుక మనం అనుసరిస్తే వారు చనిపోయిన తర్వాత మన మనసులో వెలిగించిన జ్ఞానం క్రమక్రమంగా సమసిపోతుంది. ఎందుకంటే మనిషిని మన నాయకుడిగా చేసుకున్నాము. మనిషి పోయిన తర్వాత పునర్జీవం కూడా పోతుంది. తన జీవన పయనంలో ఎవరూ కూడా నాయకుడి సహాయం లేకుండా ప్రయాణం చేయలేడు. యేసయ్య మన నాయకుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. కనుక పునర్జీవం కూడా ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. యేసయ్యని మన హీరోగా చేసుకుంటే పవిత్రాత్మ మనకు ప్రతిరోజు మనల్ని నడిపిస్తుంది. ఆయనలా మనం మారడానికి సహాయపడుతుంది. ఆయన వలె ఆలోచించడం, ఆయన వలె మాట్లాడడం, ఆయన వలె నడవడం జరుగుతుంది. యేసు మన హీరో అని అందరికీ చెబుదాం.
ఆయన గురించి మాత్రమే రాత్రింబవలు మన స్నేహితులతో చర్చిద్దాం. ఎల్లప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తాం. గొప్ప విషయం ఏమిటంటే ఈ ప్రాపంచిక హీరోలు తమ ఫ్యాన్స్ గురించి తెలుసుకోలేకపోయినా యేసయ్య మన అందరి గురించి తెలుసు. మన కోసం తన రక్తాన్ని చిందించిన దేవుడు, మనం ఎల్లప్పుడూ తనతో ఉండాలని కోరుకునే దేవుడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కొట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23-24 వచనములు. దేవుని సువార్తికుడైన ఈయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయుచున్నాడని, ఖచ్చితమైన ప్రవచనాలు చెప్పుచున్నాడని మరియు దెయ్యాలను వదిలించుచున్నాడని మనం అనుకోవచ్చు. మనం ఆయనని హీరోని చేసి జీవము గల దేవుని ఆరాధన మర్చిపోతున్నాము. కానీ దేవుని కోపానికి గురైతే ఆ సువార్తికుడితో పాటు మనం కూడా నరకానికి వెళ్ళెదము. కావున ఈ ఆఖరి క్షణాల్లో మనం జాగ్రత్తగా ఉండవలెను. నేను ఎవరిని విమర్శించడం లేదు. అందరికీ ఒక విన్నపం ఏమిటంటే యేసయ్యని మాత్రమే మనం ఆరాధిద్దాం, అనుసరిద్దాం. యేసయ్యకి మాత్రమే మహిమాన్వితం చేసి ఆయన్ని మాత్రమే మన హీరోని చేద్దాం. దేవుడు ఆయన్ని అనుసరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిద్దాం. ఆయన్ని మన జీవితంలో గల సెలబ్రిటీగా చేద్దాం. ఆ విధంగా ఆయన పేరుని మాత్రమే మన జీవితంలో మహిమాన్వితం చేద్దాం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.